ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద అడవిలో ఉన్నట్టుంది కదా. కానీ ఊహిస్తే కొన్నేళ్ల క్రితం అసలు ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా ఒక బంజరు భూమి. ఈ బంజరు భూమిని పచ్చని ప్రకృతితో నింపి దీన్ని ఒక చక్కటి విద్యాశాల, ఒక అద్భుతమైన దేవాలయం, ఇలా మంచి మంచి పనులకి శ్రీకారం చుట్టారు ఒక స్వామీజీ. ఆయనకి తోడుగా నిలిచారు ఒక మహిళ, వసుంధరమ్మ. మంచి పని చెయ్యాలంటే మంచి మనసే ఉండాలి. అయితే డబ్బున్నంత మాత్రాన మంచి పనులు సాగవు, దానికి ఒక తోడ్పాటు ఉండాలి. అటువంటి తోడ్పాటుని నచికేతానందపురి స్వామీజీ వసుంధరమ్మకి అందించారు. మొదట వసుంధరమ్మ తన ప్రయాణాన్ని వసుంధర ప్రిన్స్ అనే ఒక సంస్థతో ప్రారంభించారు. అక్కడ కూడా ఆవిడ ఏ ఉపాధి లేని మహిళల్ని చేర్చుకుని వారికి ఉపాధి కల్పించాలి, అలాగే తనకి కూడా స్వతంత్రంగా నిలబడే శక్తి రావాలి అని మొదలుపెట్టారు. మెల్లిగా స్వామీజీ పరిచయంతో అది సమాజ సేవ వైపు మళ్ళారు. ఎటువంటి ఆసరా లేని నిరుపేద బాలలకి విద్యాగంధం అందించాలి అన్న స్వామీజీ తపన వసుంధరమ్మని కూడా నిజంగా ఎంతో కృషి చేసేలా చేసింది. మొదటగా వాళ్ళు ఒక చిన్న వీధి బడిలాగా మొదలుపెట్టిన సంస్థ ఈ రోజున నచికేత తపోవన్గా ఉండి నచికేత విద్యామందిర్గా ఎంతోమంది పిల్లలకి సేవలు అందిస్తోంది. జూబ్లీ హిల్స్లో ప్రారంభమైన ప్రస్థానం ఈరోజు జడ్చర్ల దగ్గర ఒక పెద్ద 30-40 ఎకరాల స్థలంలో మరో తపోవన్ ప్రారంభించేలా చేసింది. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. వీటి గురించిన వివరాలు, ఈ తపోవన్ ఎట్లా ముందుకు వచ్చింది, ఎటువంటి ప్లాన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర పిల్లల కోసం, ఇవన్నీ వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. నమస్తే. నచికేత తపోవన్ అసలు ప్రారంభం, దాని వెనక ఆలోచన ఎలా, ఎప్పుడు జరిగింది, మా ప్రేక్షకులకి వివరిస్తారా? స్వామీజీ 1997లో స్టార్ట్ అయిందండి. 99లో రిజిస్టర్ చేసుకున్నాము ఇది తపోవన్ కింద. అప్పటి నుంచి మేము ఈ క్యాంప్స్ అవి పెట్టేవాళ్ళం, రెసిడెన్షియల్ క్యాంప్స్, సమ్మర్ క్యాంప్స్, టాలెంట్ సర్చ్. స్వామీజీ వెళ్ళి కాలేజీల్లో, స్కూల్స్లో వర్క్ షాప్స్ చేసేవాళ్ళు. వాల్యూ బేస్డ్ అట్లా పెట్టాలని ఆలోచన అంటే ఏదో చెయ్యాలని ఉండిందండి. స్వామీజీకి కూడా చాలా సేవ, అంటే సేవతోనే ఆయన భగవంతుడు కనెక్ట్ అయ్యేవాడు ఎక్కువగా. సో అందుకోసం అనేసి ఏదన్నా చేద్దామని చెప్పి స్వామీజీ ఉన్నారు. ఈ రెండు అపురూపమైన శక్తుల కలయిక ఎట్లా సాధ్యమైంది? అది భగవంతుడే కల్పించారండి, అంతే. అది అని నేను అనుకుంటున్నాను. స్వామీజీ You also tell about something about your how you started Nachiketa Tapovan. What is the secret behind the name? Yeah. No, this family, Vasundhara Amma and Reddy Garu, they are very much into spiritual activities. They were going to Ramakrishna Math and Mission. और वो बैकग्राउंड रहने के साथ साथ उनको ये भी लगा कि समथिंग वी शुड स्टार्ट ऑन आवर ओन so that we can see the God properly, or you can feel that connectivity with humanity and God. So that's how we came together and then we started this organization. And this name came into existence because we wanted something unique name. But I was doing my sadhana, and in sadhana this Nachiketa appeared, and then next time Tapovan appeared. So that's how this Nachiketa Tapovan name came into existence. And the Nachiketa character comes from Kathopanishad. It's a part of Kathopanishad. It's like just a Kumara, small boy, young boy, who with his father's guidance, he goes to Yama, and then that story goes on like that, and then he realizes what is beyond this death. So I felt this character is very good character, so why not we have this name Nachiketa for this organization. So that's how we felt to have that name.
ఒక చిన్న స్థాయిలో వర్క్ షాప్ కింద, చిన్న చిన్న క్యాంప్స్ కింద మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు ఒక పెద్ద విద్యా సంస్థగా అటు సిటీలోను ఇటు ఇక్కడ విలేజ్ లోను ఇంత పెద్దగా రూపొందిద్దుకోవడం వెనక అంటే ఎటువంటి కృషి? స్వామీజీ ఒకసారి ఒక ఏరియాని సెలెక్ట్ చేశారండి, మాదాపూర్ దగ్గర గుట్టల బేగంపేట అని ఉండేది బస్తీ. అలా ఒకరోజు వాక్ చేస్తూ ఉంటే స్వామీజీకి కనిపించారు చాలా మంది పిల్లలు, అంటే ఆ బస్తీలో. సో మాకు చెప్పారనమాట, వెళ్ళి ఏదైనా చెయ్యండి వాళ్ళకి అనేసి. అప్పుడు ఆ బస్తీలోనే 1.5 year మేము చెప్పాం వాళ్ళకు. వాళ్ళు ఎప్పుడూ స్కూల్కి వెళ్ళలేదు, సో అందుకోసమని చిన్నగా ఏదో నేర్పించేవాళ్ళము. అలా 1.5 year తర్వాత ఒక చిన్న పాక వేసి అక్కడే కావూరి హిల్స్లో అలా మొదలు పెట్టాం. దెన్ 2005లో కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్ అండి. ముందు నుంచి స్వామీజీకి ఒక ఇది ఉండేది, కొంచెం పెద్ద స్థలంలో ఒక గురుకులం లాగా ఒక స్కూల్ ఉండాలి, ఒక ఆధ్యాత్మిక క్షేత్రం లాగా ఉండాలి అని ఈ ప్లాన్ అంతా కూడా ఆయన మాకు ఏమీ లేనప్పుడే బిగినింగ్లోనే స్టార్ట్ అయిన మేబీ 1999లో 2000sలోనే ఆయన అంతా ప్లాన్ వేసున్నారు, పెట్టుకున్నారు. సో హిస్ విజన్ వాజ్ దేర్. సో పెంచుకుంటూ వచ్చారు. అలా అంటే పిల్లలకి చదువు ఇటువంటి విషయాల్లో మీరు పెట్టుకున్న ప్రమాణాలు ఏంటి? విలువలతో కూడిన విద్య అందించాలని మా ఇదండి. స్వామీజీ కూడా కాన్సెప్ట్ బేస్ తో పిల్లలు చదువుకోవాలి, ఉట్టిగా మార్కులు ర్యాంకులు కాదు, పిల్లవాడికి నిజమైన చదువు అనేది రావాలి అనేది ఆయన ఉద్దేశం. సో దాని మీదనే మేము ప్రస్తుతం వర్క్ చేస్తున్నాము. మిగతా స్కూల్స్లో అంటే ఎలా ఉన్నాయో మాకు తెలీదు, బట్ మాకు అనిపించింది అనమాట ఇలా అంటే బాగుంటుంది అనేసి. మీ టార్గెట్ గ్రూప్ అండర్ ప్రివిలేజ్డ్ అండి. ఎప్పటికైనా కూడా మేము అంటే అలాంటి వాళ్లకు ఇలాంటి విద్య అందదు కాబట్టి వాళ్ళకి అందించాలనేసి, వాళ్ళని ఒక మంచి స్థాయికి తీసుకురావాలి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా అందరూ ట్యూషన్స్ పంపించుకుంటారు, నేర్పించుకుంటారు, మంచి మంచి స్కూల్స్ లో వేస్తారు. ఇలాంటి వాళ్లకు వాల్యూస్ తో కూడింది ఇట్లా మంచి విద్య బాగా చెప్పేటట్లుగా వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలనేది ముందు నుంచి మాకు ఉండేది. అంటే ఇప్పుడున్న అసలు మన కనుక ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తే చాలా ఒత్తిడి, పిల్లల మీద స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉంది. ట్రూ. ముఖ్యంగా కార్పొరేట్ కాలేజెస్ కానీ కార్పొరేట్ స్కూల్స్ వచ్చి పిల్లల్ని బాగా స్ట్రెస్ గురి చేసి చాలా మంది పిల్లలు సూసైడ్ కూడా చేసుకునే ఇది ఉంది. అంటే దాని మీద మీ ఒపీనియన్? Yeah, because of this corporate school and their concept, really children are under stress, a lot of stress. And then we thought this stress should not be there. So we have made small changes accordingly, government requisite. We have added few elements like meditation, morning satsanga, the different prayers we have. So like that we have tried to make sure that the children will not be more having more stress. So stress free education, because we wanted that way, so we started working on this NEST program, and we want to inculcate that good habits like peer learning, group discussion, group studies, and etc. So we are just trying our level best to make sure that they are not under stress. So they should be stress free. అలా కాకుండా ఇప్పుడు పిల్లలకి చూస్తే మనం సెల్ ఫోన్లు, టీవీ, సో మెనీ అరౌండ్ దెమ్. కరెక్ట్. దాని నుంచి కూడా దానికి పిల్లలు వాళ్ళు దానికి లొంగిపోకుండా అంటే అడిక్ట్ కాకుండా మీరు ఎట్లా మీ పిల్లలకి ఏం చెప్తారు, మీ దగ్గర చదువుకునే పిల్లలు? అది కష్టమేనండి ఈ కాలంలో, ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. స్కూల్లో అంటే వాళ్ళకు ఏముండదు, అవన్నీ అవైలబిలిటీగా ఉండవు ఇక్కడ. అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మేము చెప్తూనే ఉంటాము, బట్ చిన్నపిల్లలు కదా, అట్రాక్షన్ ఈజ్ మోర్ దాన్. అంటే కాకపోతే మీరు దాని మంచి చెడు చెప్తూనే ఉంటామండి. ఎందుకంటే మనం చూస్తే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఫేస్బుక్స్ వీటి ద్వారా పిల్లలకి క్రైమ్ రేటు ఎక్కువ పెరుగుతుంది. అది చూసి పిల్లలు ఈజీగా అడిక్ట్ అయిపోయి దాంట్లోంచి చాలా చాలా జరుగుతున్నాయి. సో మీ అంటే ఇప్పటి వరకు మీ దృష్టికి అయితే అటువంటి సంఘటనలు మీ పిల్లల నుంచి ఏం రాలేదు కదా? అంత రాలేదండి, మా దగ్గర అయితే లేదు అంత. సో చేస్తూ ఉంటారు, దే ఆర్ ఆన్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్, బట్ నాట్ దట్ వే. What our team is doing, we are actually trying to send the messages, interact their parents, contacting them, trying to find out whether they are really studying or not, whether they are investing their time. So we inform their parents also, saying that not to provide them mobile
if they don't have any work. So generally we try to avoid giving them more a homework or etc. So no homework, so no phone. So the parents also can come to know. Yeah. So basically we are trying to create that pattern, but it's difficult. డిఫికల్ట్ It's a ఒకసారి difficult, but అదే we are- ఇక్కడ Yeah. ఉంటే జరుగుతుందండి. జరుగుతుంది. The next They program don't- time when we had residential camp, so there were no phones, nothing. అప్పుడు So మీరు they- చెప్పినట్టు వింటారు. వింటారు. So morning 4:30 their session used to start. 4:30 and 5:30 they used to report for yoga, and then we used to close down our session by 11:30 sometimes midnight till 12 o'clock also we were working together. And again morning they were up and then attending all the programs. So that impact was there when residential camp was going on. But since they go back to their house, it's very, very difficult to track their other activities. But we are trying our level best. అంటే So- ఒకసారి మంచి చెడు అనేది కనుక పిల్లల్లో మనం కరెక్ట్ గా చెప్పగలిగితే వాళ్ళే తెలుసుకుంటారు. అంటే దేన్ని ఎంతవరకు యూజ్ చేయాలి, Yes. ఎలా యూజ్ చేయాలి. తర్వాత నచికేత తపోవన్ ఈ స్థాయికి చేరడం వెనక అంటే ఎంతో మీకు రిసోర్సెస్ చాలా కావాలి. దానికి మీరు ఎట్లా చేసుకున్నారు, ఎట్లా కష్టపడ్డారు? అంటే ఇది మాకేం పెద్ద పబ్లిసిటీ ఏం లేదండి. మౌత్ టు మౌత్ వాలంటీర్స్ ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చూసి మంచి పని జరుగుతుందని అలా వచ్చి ఇప్పుడు పెద్ద కార్పొరేట్స్ రావడం కూడా అలాగే జరిగింది మాకు డొనేట్ చేయడానికి. మేమేమి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు ఎప్పుడు. వాళ్ళే ఎవరో చెప్పి ఇక్కడ మంచి పని జరుగుతుంది మీరు ఎందుకు డొనేట్ చేయకూడదని అలా వచ్చి చూసిపోయి ఇచ్చిన వాళ్ళే. సో ఇంతవరకు అలా జరిగిందనమాట. అంటే ఫస్ట్ అక్కడ సిటీలో అది బాగా నడిచాక తర్వాత ఇక్కడ అవునండి. ప్లేస్ అవును, తీసుకుని అవును, అవును. అంటే మళ్ళీ ఇక్కడ పర్టిక్యులర్ గా ఈ స్థలం జడ్చర్ల దగ్గర ఇక్కడ ఇంత పెద్ద స్థలం తీసుకొని చేయడానికి ఏదైనా రీజన్ ఉందా? Actually, before that, we tried getting land in Sangareddy area. 2-3 places we have even given some small money also, but then that did not get like it did not happen there. Then when we came in this area, I just felt this area has great potential where we can have our spiritual activities going on, and then children will get benefited. Basically, that was our main motive behind to start something where children will get more benefited, because this generation can be molded, not their parents. It's very difficult. So that's how we landed here, and then we purchased this property. So it has some spiritual significance as well. You heard about Kalvakurti, and then Kalvakurti has got like 500, 600, 700 years old manuscripts actually. The paper that written on those leaf and all, those things are available in many houses. Those scripts are, yeah, Kalvakurti area. It's very famous, and this was considered, Mahbubnagar was considered one of the time is a seat of education. But now in this area you have no proper education, more illiteracy there. Not many good institutes rendering their services, and I wanted something free, freely available for children. Yeah, providing something free to general people is not very difficult actually. What all are you are offering? అంటే ఇంకా ఏమేమి ఇస్తున్నారు మీరు వాళ్ళకి పిల్లలకి? పిల్లలకు అంటే ఎడ్యుకేషన్ ఫ్రీ అండి. దే నో నీడ్ టు పే ఎనీ ఫీజ్. వాళ్ళకు టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ఎక్స్కర్షన్స్ ఆర్ ఎనీథింగ్, ఏ ప్రోగ్రామ్ జరిగినా కూడా అంటే డబ్బులు తీసుకురమ్మని ఇంటి నుంచి ఎప్పుడు చెప్పము. అన్నీ కూడా ఇక్కడ జరిగిపోతాయి వాళ్ళకు. నర్సరీ నుంచి 10th grade వరకు. 10th అయిన తర్వాత కూడా వీఆర్ సపోర్టింగ్ దేర్ హైయర్ ఎడ్యుకేషన్. సో more than 100 children got benefited. Some of them did their engineering CBIT లో చేశారు, గోకరాజు రంగరాజులో చేశారు, వాసవి ఇంజనీరింగ్, శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజ్ అన్ని కాలేజ్ బెస్ట్ కాలేజెస్లో చేశారండి. ఒక అబ్బాయి ఫిజియోథెరపీ అపోలోలో చేస్తున్నాడు ఫైనల్ ఇయర్. చాలా మంది బీకామ్ చేశారు. వాళ్ళంతా మంచి మంచి డెలాయిట్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్, కోటివిటీ, మహీంద్రా టెక్ వాళ్ళంతా మళ్ళీ మీ సంస్థకి వస్తారండి. వాళ్ళు అంటే హెల్ప్ చేస్తారు వచ్చి. వాళ్ళు అంటే Yeah. వాళ్ళు ఇక్కడ ఎదిగారు కదా. అవును. Yes, they try to give back to Yeah. society. Okay. They all have a special place in their hearts about Nachiketa Tapovan. That we can feel and I'm Nagbani, currently working as a Pega developer at Warner Bros. Discovery. I have done my schooling at Nachiketa Tapovan and finished my schooling in 2014. I have joined Vignan Junior College in the stream of MPC and completed my inter in 2016. Then I got into Vasvi College of Engineering through MSET
and I finished my graduation in 2020. So my higher education has been supported by Nachiketa Vidya Mandir. Thank you. My name is Guru Brahma. I am an alumni of School Nachiketa. My admission number was 5058, which states that I joined Nachiketa in the year 2005 and my admission was 58th. I completed my 10th from Nachiketa in the year 2016. Our school supported me for my higher education, whether it be intermediate or my BTech. So the support that Nachiketa provides you doesn't end right after schooling or graduation. It's been there throughout and it will be there. Today, I am currently working as an infra stability engineer at Investco. So my journey from nowhere to here, it is all because of our school, Nachiketa. And I would say thank you for everything. మీరంటే ఇక్కడ పిల్లల్ని చూస్తే కనుక యూనిఫామ్ అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. Yeah. అది I wanted some traditional uniform, so this is like a typical Rajasthani attire. We made some small changes in that, so that children can run, they can play, they can sit down, they can dance, they can do yoga and everything. This is something very differently designed, and higher class children have that waistcoat and that jacket basically to cover their body properly. So it's well taken care of. అదే ఇప్పుడు పిల్లలకి లంచ్ టైంలో చూస్తే కూడా వాళ్ళు చాలా డిసిప్లైన్డ్ గా అసలు అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. అది ఎట్లా మీరు సాధించారు దట్ క్రెడిట్ గోస్ టు స్వామీజీ. చెప్పండి, That ఎట్లా? అంటే discipline. స్వామీజీ ఎట్లా చెప్తారు వాళ్ళకి? చాలా అది స్వామీజీ ఆ డిసిప్లిన్ అంతా అలా ఉండాలని క్రియేట్ చేశారండి. ఆ 1 అనేది 2 అనేది పిల్లలు చెప్పారు కదా, అవన్నీ కూడా ఆయన డిజైన్ Basically, the idea was to focus on that one particular activity. Suppose you are doing something, you are playing, so you enjoy. Play means you should play only. When you are eating, you should enjoy that eating. For that, we started giving them initially different doses. I gave them, saying that while eating, suppose you concentrate, you start chewing properly, the saliva will mix properly, and then it will get digested properly. So digestion time also will reduce, and then you will be healthy, and then your human system will improve and all. So slowly that got embedded or injected in their system. Now it is passing on to next generation, and they are able to follow that system. But do small children listen? Yeah, you have seen just now. Now I have seen. So what we do actually in with small 2-3 children, one higher class child will be sitting there. You must have observed that. So that is the reason behind that they try to maintain that. They even try to eat everything whatever is served in the plate, so that their plate will be always clean and neat. Yeah, because అన్ని ఉన్నా కూడా చాలా మంది పిల్లలు అది సరిపోలేదని బయట నుంచి స్విగ్గీలో తెప్పించుకునే కాలం ఇది. అట్లాంటి చోట పెట్టిందంతా వదలకుండా తిని పైగా చక్కగా నీట్ గా ప్లేట్ కూడా క్లీన్ చేసుకునేలాగా మంచి మంచి హ్యాబిట్స్ మీరు పిల్లలకి నేర్పిస్తున్నారు. ఇంకా అంటే ఇక్కడ ఏ యాక్టివిటీస్ పిల్లలకి చేయిస్తున్నారు? గేమ్స్ ఉన్నాయండి. మార్నింగ్ ప్రేయర్ అవుతుంది, శ్లోకాలు నేర్పిస్తాం, మెడిటేషన్ అండ్ అసెంబ్లీ జరుగుతుంది, కరెంట్ టాపిక్స్ మాట్లాడతారు వాళ్ళు. సో అదంతా 30 minutes ఉంటుంది అనమాట. తర్వాత ఇది హనుమాన్ చాలీసా కానీ, భగవద్గీత కానీ, నారాయణ కవచం అలాంటివి కూడా అన్ని నేర్పిస్తామండి. తర్వాత వాళ్ళ క్లాసెస్ వెళ్తారు, అండ్ గేమ్స్ కూడా ఉంటాయి వాళ్ళకు, కబడ్డీ అండ్ ఖోఖో, ఫుట్బాల్. అండ్ 2 పిల్లలు సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు, గర్ల్స్ District level. డిస్ట్రిక్ట్ In football they got selected. ఫుట్బాల్. సో అవి కూచిపూడి డాన్స్ నేర్పిస్తున్నాము. చిల్డ్రన్ పర్ఫార్మ్ శ్రీశైలం ఆల్సో టెంపుల్లో కూడా. సో ఏ ప్రోగ్రామ్ వచ్చినా ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. సో ఈ యాక్టివిటీస్ ఒక్కొక్కసారి నో బ్యాగ్ డే అని పెట్టాం సాటర్డేస్. అలాంటప్పుడు కూడా చిన్న చిన్నగా గార్డెనింగ్, ఒక రోజు కుకింగ్ చేశారు, మన హోమం చేశారు. పిల్లలే నెయ్యి వేయడం కానీ అన్ని కానీ వాళ్ళే చేశారు అనమాట. సో పిల్లలకి అన్ని నేర్పిస్తున్నారు. కుకింగ్ కూడా ఈవెన్ అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికి నో డిస్క్రిమినేషన్. Cycling also they are learning. Oh. They have 4-5 cycles there. ఇప్పుడు నేను అంటే మీరు పిల్లలకే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా కొంత ఎడ్యుకేట్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా పేరెంట్స్ మీటింగ్ ఉంటుందండి. అప్పుడంతా కూడా చెప్తాం వాళ్ళకు మంచి హ్యాబిట్స్ గురించి, ఎలా ఉండాలి, ఫుడ్ ఎలాంటిది పంపించాలి, ఇక్కడ అన్నదానం లేని రోజు, చదువు మీరు చూస్తూ ఉండాలి, పిల్లలు ఏం చేస్తున్నారు, అవన్నీ కూడా చెప్తామండి.
We used to have health camps Health also camps. No, health earlier. camp. Once in a fortnight, once in a month, we used to conduct health camps. Mm. Again, one more, recently we had, I think, dental camp. Yeah, dental camp, eye we camp had also. eye camp also. Yeah. We had We are going to have one cancer health camp now. camp. Mandeep's Deep trust is there. So ఈ they are going to help ప్రాసెస్ us. లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ అనేది మాకు కొంచెం రోడ్ ప్రాబ్లం ఉన్నిందండి. ఈ రోడ్డుతో ప్రాబ్లం అయింది, మాకు ఇంకే ప్రాబ్లం లేదు. కానీ పాపం వర్షాకాలం అయితే పిల్లలు అక్కడ ఆటోలు పెట్టుకొని వచ్చేవాళ్ళు, ఎందుకంటే అంత బురదగా ఉండేది. అవును. కానీ రోడ్డు గురించి ఏం కాలేదు ఇంతవరకు. ఉమ్. అంటే చుట్టుపక్కల నుంచి వస్తారు కదా పాపం, ఆ చిన్న చిన్న ఆటోల్లో అట్లా, అదొక్కటే ప్రాబ్లం అయింది. కానీ వి నెవర్ ఫేస్డ్ రోడ్స్ ఇదండి. టీచర్లు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళను ట్రైన్ చేసి, వాళ్ళు డిగ్రీ చేసి, వాళ్ళని బిఎడ్ చేయించారు స్వామీజీ. ఓ, వాళ్ళందరూ కూడా చాలా మంది 4-5 బిఎడ్ చేశారు. ఇప్పుడు టీచర్స్ వాళ్ళందరూ ఎక్కువ వాలంటీర్స్ ఉంటారా లేకపోతే ఇక్కడ అందరూ appointed? అపాయింటెడ్ వాళ్ళేనండి, సాలరీ బేస్డే అందరూ ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు 2004 మేడం 2005 లో అక్కడ స్టార్ట్ చేసామండి. 2005 to 2024 వరకు చూసుకుంటే గనక కొన్ని మెమరబుల్ అనేవి కొన్ని ఉంటాయి కదా, అట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా చెప్పండి. ఒకసారి 7th క్లాస్ తో ఆపేద్దాం అనుకున్నామండి హైదరాబాద్ లో. అక్కడ ఎందుకు? స్కూలు అంటే బాయ్స్ ను తీసేసి గర్ల్స్ గా పెట్టుకుందాము, ఇంకా చాలు మనకు ఈ బాయ్స్ అండ్ గర్ల్స్, దీని వల్ల ఇది వస్తుంది అనేసి. కానీ అప్పుడు బాయ్స్ ఏడ్చారండి. ఓ, అది అందరం వాలంటీర్స్ ఏడ్ చేసి స్వామీజీని గట్టిగా పట్టాము. వద్దు, మనం అందరినీ కంటిన్యూ చేద్దాం అనేసి. అది So, మీకు ఆ పరంగా అంటే ఆ తర్వాత కూడా బాయ్స్ గర్ల్స్ ఏం ప్రాబ్లమ్స్ రాకుండా మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు దాకా. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఏముంది, మీ చిన్న చిన్న పిల్లలు కూడా అవును. టీవీలు చూసి, సినిమాలు చూసి అవును, రకరకాల అవును, సమస్యలు వస్తూ అవును, ఉంటాయి కదా, అవును. అవి రాకుండా మీరు వాళ్ళలో అవునండి, బానే కొంచెం వాల్యూస్ అనేది పెట్టారు. మెయిన్ వాల్యూస్ అండి. ఉమ్. అంటే కానీ ఇంత చాలా ఫండ్స్ చాలా కావాలి కదా మేడం, మీకు ఎవరు ఎక్కువ హెల్ప్ చేస్తున్నారు? కొన్ని కార్పొరేట్స్ వస్తారు కానీ ఇక్కడ కొంచెం తక్కువ అండి. రూరల్ సెంటర్ కు, హైదరాబాద్ కు పర్వాలేదు, అందరూ అక్కడ దగ్గర కాబట్టి వచ్చి చూస్తారు. ఇక్కడ మటుకు తక్కువ, ఇండివిజువల్సే ఎక్కువ ఉన్నారనమాట ఇక్కడ. వీఆర్ రియల్లీ థింకింగ్ అబౌట్ ఫండ్ రైజింగ్ అండ్ ఆల్ దాట్, బట్ అంటే మాకు అంత ఇది లేదనమాట పబ్లిసిటీ వింగ్ లో. సో No, there were times actually we were struggling. Recently, a month or 2 months before, we had hardly money in the account. స్వామీజీ, మరి జనరల్ గా స్కూల్స్ అంటే పేరెంట్స్ ఎలా ఊహించుకుంటారంటే, ఇప్పుడున్న సినేరియోలో పిల్లలకి మంచి మంచి బెంచెస్ అని కానీ, తర్వాత చుట్టూ ప్లే గ్రౌండ్స్, రకరకాల ఫెసిలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దానికోసం వాళ్ళు ఎంత కష్టపడైనా, ఎన్ని లక్షలు అయినా కూడా కడుతున్నారు. అలాంటప్పుడు మీ స్కూల్కి వచ్చే పిల్లలు కానీ, వాళ్ళ పేరెంట్స్ కానీ ఏమైనా కంప్లైంట్ చేస్తారా? No, by God's grace, since you have seen that we have almost like 40 acres premises, and we have playground also, we have children's park, we have digital classrooms also. So there are no complaints as such. They are happy because they are getting a proper education here, and the dedicated people are there, and we have a computer lab as well. We have 30 systems where children can learn things from computers. So that's a major activity what we have here. ఓకే. సో మీరు ఈ పిల్లలు ఆ మిగతా పిల్లల కంటే ఎట్లా చూసినా వెనక ఏం లేరు, దే ఆర్ ఆల్సో అప్ టు డేట్. Yeah. అంటే ఇక్కడ ఏమైనా ఇటువంటి వాతావరణంలో ఏమైనా పాములు అటువంటి వచ్చి ఏమైనా చేస్తాయని అలా పేరెంట్స్ భయపడడం అట్లా ఏమైనా ఉంటుంది? No, generally because they see that happening in their villages also, but otherwise also what I do generally, I try to catch non-poisonous snake and I show them like how to handle the snakes. At least they try to hold in their hand. So I try to make sure that they don't have that fear at all about snake. So that way we try to train them, we educate them differently. మీరు చెప్పండి, స్వామీజీ పిల్లలకి ఇంకా ఏ ట్రైనింగ్, ఏ స్కిల్స్ లో ట్రైన్ చేస్తారు? అంటే బేసిక్ లైఫ్ స్కిల్స్. ఆయన లాంగ్వేజ్ లో చాలా బాగా, పిల్లలు ఆయనతో పాటు కూర్చొని ఉన్న వాళ్ళందరూ హిందీ చాలా బాగా మాట్లాడతారండి, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు. అది వచ్చేస్తుంది అనమాట వాళ్ళకి మాట్లాడే ఆయనతో పాటు. స్వామీజీ డ్రైవింగ్ అండి, బైక్ రైడింగ్ అండ్ కార్ డ్రైవింగ్
అవన్నీ కూడా పిల్లలు బాగా ధైర్యంగా నేర్చుకుంటారండి. భయం లేదు స్వామీజీ అంటే ఇక్కడ. భక్తి ఉంది కానీ భయం లేదు. ఆ భయం ఎప్పుడు లేదు అంటే నేను చూస్తున్నాను పిల్లల్లో చాలా గ్రాస్ప్ చేసుకోగలరు వాళ్ళు. అంత అంటే ఆయన ఒక తండ్రిలాగా అనుకుంటారు. తండ్రి కంటే నేను ఎక్కువ తల్లి అంటాను ఆయన్ను. తల్లి హృదయం ఎక్కువ, తండ్రి అంటే కొంచెం కఠినంగా ఉంటారు. సో చాలా నేర్చుకున్నారు ఆయనతో పాటు ఉన్న పిల్లలు మట్టుకు. ఇక్కడ రెసిడెన్షియల్లో ఉన్న వాళ్ళు ఆయనకు ఎవరు దగ్గర అయ్యారో చాలా నేర్చుకున్నారు వాళ్ళైతే. చాలా వంట కానీ ఎంత సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉంటారంటే ఏదైనా కూడా వాళ్ళ జీవితంలో ఏదైనా ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. తర్వాత నేను అబ్జర్వ్ చేసినంత వరకు మీ దగ్గర ఎక్కువ ఉమెన్ ఎంప్లాయ్ చేస్తున్నారు. అవును. స్వామీజీకి అంటే ఒక తల్లి కన్నా ఒక కుటుంబంలో ఉంటే తల్లి వల్ల ఎంతో మంచి జరుగుతుందని ఎక్కువగా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవారండి. ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది తల్లి వల్ల అనేది ఆయనకు ముందు నుంచి అభిప్రాయం. సో దానివల్ల కూడా వాళ్ళకు పాపం ఆధారంగా ఉంటుందనేసి కిచెన్ కానీ మా కిచెన్లో ఉండేవాళ్ళు కానీ టీచర్లు కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా సపోర్ట్ ఇస్తారు అన్నమాట. టోటల్ మీరు కూడా ఒక ఫ్యాబ్రిక్ యూనిట్ అది రన్ చేస్తున్నారు కదా, వసుంధర ప్రింట్స్ అని. అందులో కూడా ఎక్కువ ఉమెన్ తీసుకున్నారు. అవునండి. అంటే వసుంధర ప్రింట్స్ అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అది 1984లో స్టార్ట్ చేశానండి. అది కూడా ఏదైనా మంచి పని చేద్దాము, మా హస్బెండ్ అడగకూడదు డబ్బులు ఊరికే ఏదన్నా చెయ్యాలంటే అని చెప్పి స్టార్ట్ చేసాము. అది స్వామీజీ 99లో అది మేము ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు స్వామీజీ అన్నారు, వై కాంట్ యు మేక్ అంటే ఉమెన్ బేస్డ్ గా ఎందుకు చేయకూడదు అనేసి. సో అది కూడా స్వామీజీ సలహా. పచ్చని పరిసరాల్లో ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుగా ఉంది మాకు. నచికేత తపోవన్ గురించి మరింత మందికి చేరువై ఎంతో మంది పిల్లలకి ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అయితే ఇంకా మీకు ఏమన్నా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా ఏంటి? వీటి గురించి కొంచెం మనం అలా ప్రకృతిని చూసుకుంటూ మాట్లాడుకుందాం. మేడం, మీరు ఈ స్థలం తీసుకున్నప్పుడు ఈ ప్లేస్ ఇదంతా అసలు ఇక్కడ ఏమీ లేదు, మొక్కలన్నీ కూడా లేకుండా ఉందన్నారు కదా, ఇప్పుడు మరి ఇంత పెద్ద గ్రీనరీ ఇన్ని చెట్లు ఎలా వచ్చాయి? స్వామీజీకి చాలా ఇష్టం అండి చెట్లు అంటే. అన్ని కూడా ఆయనే నాటారు. చాలా ఉన్నాయి ఇక్కడ, నేరేడు ఉన్నాయి, మామిడి ఉంది, అన్ని రకాల ఫలాల చెట్లన్నీ, లక్ష్మణ ఫలం, రామ ఫలం, క్యాషు, రుద్రాక్ష అన్ని వేశారండి. చాలా ఇష్టం. అన్ని మొక్కలు with the help of other volunteers. ఇంత పెద్ద పెద్ద 2007 we purchased this property. 2009 we inaugurated the small building, and 2012 we inaugurated the temple. So 2009, from 9 we started plantation. So the government has come forward, even the forest department has come forward. They gave us plants. So Sri Devi madam, TK Sri Devi, she was then collector here. In her tenure we have done 1 lakh plantation. 1 lakh nearby also, and here also inside. So all few guttas we covered, few hills we covered. With the help of government, and the government school children also came forward and they also did plantation. So here also many children have come and they did plantation. So I love plantation. చూస్తుంటే ఒక వనంలోకి వచ్చినట్టే ఉంది మాకు. It was like a barren land, just like నిజంగా నమ్మడం కూడా కష్టం. ఒక barren land మీరు ఇంత గ్రీనరీ మార్చారంటే ప్రకృతిలో చాలా బాగుంది. తర్వాత ఫైనల్ గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ అంటే నచికేత తపోవన్ ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఏ స్థాయిలో ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? No, as I said earlier, like if government implements that this NEP, National Education Policy 2020, then the 10th will not be a board exam. So then 12th will be a board exam. So that's that thought keeping in the mind. We are constructing on our school building. It will cost us 3.5 to 4 crores, but we have taken up that work, thinking that in future we may have to go for 12th permission as well, 12th class. So this is one thing which we really want to take forward.
especially education, because they say in not just only in our area but India, any nook and the corner, education and health, these are the two areas where we as a human beings need to really work seriously and sincerely. So we are just And putting these more two effort. are the most neglected neglected. the part of government, we can say, Yeah, mostly, um, because of privatization. Yes, yes. but I feel like basically in Corona time, I think probably the India was the only country survived a lot, even though Survived, but many people's near and dear also they they lost. yeah, many true. also. But comparatively, I think Yeah. those who were developed countries and all, they could not survive, Mm. but we could manage. So probably our bringing up or Any understanding doctors towards, in your students? no. One is One doing in physiotherapy. physiotherapy. Yeah. Apollo, in Apollo Hospital. All are engineers, our students. Oh, most of them are Most of engineers. them are engineers. Okay. All on IT background. They got in very good companies, drawing 12 lakhs per annum. Any more branches? ఇంకా ఎక్కడైనా పెట్టాలని అట్లా అనుకుంటున్నారు One, దీని తర్వాత? I have one desire to Ah. start something in Uttarakhand actually. So that area also need very badly Oh. education, because schools are not running properly there as well. Mhm. So we want to take up something in that area, but I don't know when it can be possible. స్వామీజీ మీరు ఇక్కడ ఇంత చేసినప్పుడు అక్కడేముంది మీకు? చాలా No, idea was like I wanted something really completely for Seva, so that Hyderabad branch I came up there. I wanted something Seva and Sadhana combined together. So this center we started. I wanted one more center, though there will be Seva, but there will be complete Sadhana. So that will happen in Uttarakhand. ఉత్తరాఖండ్. So Seva to Sadhana. Seva to Seva Sadhana. there, Seva Sadhana, combination of these two here and then Sadhana there. చాలా బాగుంది. Uh, మీ స్టూడెంట్స్ బాగా ఫ్లరిష్ అవ్వాలి, బాగా అంత మంచి పొజిషన్స్ లోకి వెళ్ళాలి, మీ స్కూల్ కి కూడా మీరు కోరుకున్న విధంగా అభివృద్ధి చెందాలి అని కోరుకుంటున్నాను. thank you so much. Thank you so much. There, I said a Dhatri, right? Your Yeah. channel name is Dhatri, and it's like a Siddhi Dhatri. Thank you. You are bestowing that power. Your presence itself is so mesmerizing and then fruitful for the organization. Thank We, you so we much. look forward for many more your visits, Sure, so sir. that children will get తప్పకుండా. benefited. మీ Ashramites covering- will get మీ benefited. స్కూల్ మరింతగా అభివృద్ధి చెంది దాన్ని మేమే మళ్ళీ కవర్ చేయాలని కూడా Thank you so much. Thank you. Thank you. Thank you.